హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజు బ్లాగ్ ఏం చేయడం లేదండి. నార్మల్‌గా సింపుల్‌గా చికెన్ కర్రీ ఎలా కుక్కర్‌లో చేసుకోవాలో అనేసి చూపిస్తున్నాను. ఇంకా చికెన్ కోసం అనేసి ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాక కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసాను. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయాక కర్రీకి సరిపడినంత పసుపు వేసుకున్నాను. ఇంకా పసుపు వేసుకొని ఆనియన్స్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కర్రీకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్ మొత్తాన్ని కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం కుక్కర్లోకి యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా కుక్కర్ మూతను పెట్టేసి ఓపెన్ చేస్తే ఒక హాఫ్ అలా ఉడికిపోయింది చికెన్. ఇంకా ఉడికిపోయినాక చికెన్కి సరిపడినంత కారంని వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. మొత్తాన్ని కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక చికెన్ గ్రేవీ కోసం అనేసి నేను పెరుగును వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. గ్రేవీ కోసం టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను టమాటాలు స్కిప్ చేసేసి ఇంకా పెరుగును వేసుకొని యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఒక 4 విజిల్స్ వచ్చేసాయి. 4 విజిల్స్ వచ్చేసాయంటే ఇంకా చికెన్ ఉడికిపోతుంది. అందులోకి ధనియా పౌడర్ వేసేసాను. సింపుల్గా చికెన్ రెడీ అయిపోయింది.